హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనం ఎయిత్ క్లాస్ బయోసైన్స్లో బయాలజీలో మనం థర్డ్ లెసన్ అయినటువంటి సెకండ్ పార్ట్ నేర్చుకుంటున్నాం. పేరు వచ్చేసి మనకు ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 2. దీని ముందు నేను పార్ట్ 1 చెప్పాను, అలాగే సెకండ్ లెసన్, అలాగే ఫస్ట్ లెసన్. మన అందరికీ తెలిసిన విషయమే, మనము ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఏవైతే ఉన్నాయో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించింది మనము సైన్స్, అలాగే సోషల్, అలాగే తెలుగు అండ్ సిడిపి క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నాము. మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 2. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది చదవాల్సిందే. చదివాక మీరు టెక్స్ట్ బుక్ చదివాక మన క్లాస్ వింటే ఇంకా అద్భుతమైనటువంటి మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ మనము ఒక డూ యూ నో అనే ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. మనకు మండే నుండి అది స్టార్ట్ అయింది. అంటే ఈరోజు మనకు 4th డే అండి. అంటే ఈ వీడియో మీరు సంవత్సరం తర్వాత అయినా చూడండి, కానీ ఈ డూ యూ నో అనే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డూ యూ నో ప్రోగ్రామ్ అంటే ఏంటిదో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమిషంలో. మళ్ళీ ఇది ఈ లెసన్ డాక్టర్ రొనాల్డ్ రాయ్స్ ఈ లెసన్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లెసన్లో నుండే ఈ మనం డూ యూ నో అనేది ఫ్రేమ్ చేశాం. ఈ డూ యూ నో అనేది ఎక్కడి నుండో తీసుకుంటలేమండి, బయట నుండి ఏదో మనకు హిస్టరీ బుక్లలో, పాలిటీ బుక్లలో మనకు అదంతా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటిది, 8th 9th 10th లోపల ఉన్నటువంటి లింకేజ్ టాపిక్స్ అంతే. అంటే మనము ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే 8th వరకు అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి మేమేం చేస్తున్నామంటే, మనకు మ్యాథమెటిక్స్ కానివ్వండి, మేము చెప్తలేం క్లాసెస్ అయినా కానీ మ్యాథమెటిక్స్ కానివ్వండి, మనకు ఇంగ్లీష్ కానివ్వండి, అలాగే తెలుగు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, అలాగే మనము సోషల్ కానివ్వండి, ఈ అన్నిట్లలో డూ యూ నో అనే పార్ట్ అయితే కంపల్సరీగా ఒక చిన్న బాక్స్లో అయితే ఇస్తారండి. ఎందుకు ఇస్తారు అంటే దాంట్లలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే దాంట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం అందరం కాన్షియస్గా నేర్చుకున్నామో నేర్చుకోలేదో అది పక్కన పెడితే, ఈ డూ యూ నో ప్రోగ్రామ్ వల్ల మనకు ఉపయోగం ఏంటిదంటే, ఇప్పుడు ఇట్లనే మేము ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో రావాలి. మనము అన్నీ కూడా వాట్సాప్లో చేయలేము కదా. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చినట్లయితే మీకు ఇవి ఉంటాయి. ఆల్రెడీ మేము దాదాపుగా 3 or 4 చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ వీడియో ఈరోజు చూస్తారు, మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా చూస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, ఇది ఎప్పుడైనా ఉంటుంది. డిఎస్సి అయిపోయేలోపు ఈ డూ యూ నో ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. క్లాసెస్ సెప్టెంబర్ 15కి అయిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 15కి లెర్నర్ జోన్ కేటాయించినటువంటి లెర్నర్ జోన్ చెప్పాలి అనుకున్నటువంటి సిలబస్ అయితే అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. సో ఇక్కడ మనం ఎట్లా నేర్చుకోవాలంటే, డాక్టర్ రొనాల్డ్ రాయ్స్ డిస్కవర్డ్ ద ఫీమేల్ అనోఫిల్స్ మస్కిటోస్ ఆర్ కెరీర్ ఆఫ్ ద కజెటివ్ మైక్రోఆర్గానిజం, అంటే పారాసైట్ ఫర్ మలేరియా. ఫర్ దిస్ డిస్కవరీ డాక్టర్ రొనాల్డ్ రాయ్స్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1902. హీ డిస్కవర్డ్ ఇట్ ఇన్ సికింద్రాబాద్. ఫర్ ఫుల్ స్టోరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఏంటిది రాయ్స్ ఏంటిది ఇక్కడ ఇంకా ఉంటుంది. అంటే ఏంటిది అనెక్చర్లో లాస్ట్కి పోయి చూసుకో బాబు అని ఇచ్చిండు. సో ఇట్లా మీకు ఇంపార్టెంట్గా చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళినట్లయితే, ఇక్కడ మనకు 2 కప్స్ అనేది మనకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. 2 కప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కప్లో నార్మల్ మైదా పిండి పెడతాడు. ఇంకో కప్లో ఏం చేస్తారు, మైదా ప్లస్ ఈస్ట్ అనేది కలుపుతారు. ఈస్ట్ ఉన్నదేమో ఉబ్బుతుంది, నార్మల్ మైదా ఏమో ఉబ్బదు, అంతే. అది మీరు ఒకసారి చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మైదా అనేది నార్మల్ ఉంటుంది, ఓకే. మైదా ఈస్ట్ అనేది డవ్ రైజెస్, అంటే ఆ పిండి అనేది ఉబ్బుతుంది. నేను ఇట్లా డైరెక్ట్గా ఎందుకు చెప్పేస్తున్నానంటే, ఎక్స్పెరిమెంట్ అనేది మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎవడెంత చెప్పినా కానీ మనము చదువుతా అంటే కొంచెం సెల్ఫ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఓకే. తర్వాత డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్, బబుల్స్ ఆఫ్ ద గ్యాస్ మేక్స్ ద డవ్ స్పాంజీ ఇన్ నేచర్. ఇంకో కొన్ని పాయింట్లు అయితే ఇచ్చిండు మనకు. ఏంటి అవి, డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అట. ఇప్పుడైతే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి ప్రొడక్షన్ ఎక్కడ, ఫెర్మెంటేషన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల ఏమవుతుందట,
బబుల్స్ ఆఫ్ ద గ్యాస్ మేక్స్ డవ్ స్పాంజీ. ఇప్పుడు మనం బ్రెడ్ చూస్తాం కదా, బ్రెడ్ అనేది స్పాంజీ లేకుండా ఉంటుంది. అంటే అది సాలిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ స్పాంజీ. అది ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ విడుదల అవుతుంది ఎప్పుడు ఫెమెంటేషన్ జరిగినప్పుడు. ఆ ఫెమెంటేషన్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఫెమెంటేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ఫెమెంటేషన్. మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలంటే షుగర్స్ ఇంటూ ఆల్కహాల్, అంతే. షుగర్స్ నుండి ఆల్కహాల్లా మారేటువంటి కన్వర్జన్ని, ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఫర్మెంటేషన్ అంటాం. ఓకే, తర్వాత ఇక్కడ మనము ఒక హెడ్డింగ్లో చూసుకున్నట్లయితే మైక్రో ఆర్గానిజమ్స్లలో యూస్ఫుల్ ఉంటాయండి, హార్మ్ఫుల్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక చూడండి, నేను ఇక్కడ నార్మల్గా ఎక్స్పెరిమెంట్ అయితే నాకు గుర్తుకు రావడానికి మీకు చెప్పేటప్పుడు నేను ఇట్లా చదివేటప్పుడు ఇట్లా నాకు రావాలని నేను అనుకున్నా. సో మీరేం చేయాలి, మీకు ఎట్లా గుర్తుకుంటాయి అనేది కూడా మీరు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేస్తారు, షుగర్ ఈస్ట్ యాడ్ చేయరు, తర్వాత ఇంకో దాంట్లో షుగర్ యాడ్ చేస్తాడు, ఈస్ట్ యాడ్ చేస్తాడు. సో 3 to 4 అవర్స్ సంబంధించింది. దానికి ఫస్ట్ ఏం చేస్తాడు, హాఫ్ వాటర్ తీసుకుంటాడు రెండిట్లో. నెక్స్ట్ ఒక దాంట్లో షుగర్ యాడ్ చేస్తాడు, ఇంకో దాంట్లో కూడా షుగర్ యాడ్ చేస్తాడు, ఇంకో దాంట్లో షుగర్ యాడ్ చేయడు, ఇంకో దాంట్లో షుగర్ యాడ్ చేస్తాడు. సో ఇట్లా 2 cups తీసుకొని మనం బౌల్స్ తీసుకొని 3 to 4 అవర్స్ ఏ ఖాళీ దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత చూసుకున్నట్లయితే దాని యొక్క ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే స్మెల్ ఆఫ్ ఆల్కహాల్ ఎట్లా ఆ స్మెల్ వస్తుందట. ఓకే, మీరు ఒకసారి చూడాలండి. మనము ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి ప్రతి ఒక్కటి కవర్ చేస్తాం మేము 99% మేము చేస్తున్నాం, అయినా కూడా మీరు చదవాల్సిందే. ఎందుకంటే మనము ఏదో డిపెండెంట్గా ఉండద్దు, మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకే, తర్వాత దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ అండ్ లార్జ్ స్కేల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్, వైన్, బీర్. ఈ వైన్, బీర్, ఆల్కహాల్, మద్యం, ఈ అన్ని ప్రాసెస్లలో అంటే ఆ తయారీలో ఏ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. మనం ఎట్లా అయినా కూడా క్వశ్చన్ని మనం చదువుతా అంటేనే ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ ఈస్ గ్రోన్ ఇన్ న్యాచురల్ షుగర్స్. ఎక్కడ పెరుగుతుందట ఈస్ట్? న్యాచురల్ షుగర్స్ ప్రజెంట్ ఇన్ గ్రెయిన్స్, అంటే ధాన్యాల నుండి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఎగ్జాంపుల్స్ బార్లే, వీట్, రైస్, క్రష్డ్ ఫ్రూట్, తర్వాత జ్యూసెస్ లైక్ గ్రేప్స్. ఇప్పుడు మీరు ఎందుకంటే ప్రేమ సినిమా చూసిర్రా? దాంట్లో రామ్ పోతినేని తమన్నా కోసం పోతాడు, తమన్నా ఆడు ఉంటుంది, వాళ్ళ డాడీ పనిష్మెంట్ ఇస్తే ఇటలీనో జర్మనీనో పోతారు. అక్కడ వాళ్ళని ఏం చేస్తారు, మన గ్రేప్స్ అనేవి తొక్కిపిస్తారు. మీరు కొంచెం రికాప్చులేషన్ చేసుకోండి. తొక్కిపించినప్పుడు అది ఎందుకు యూజ్ చేయడానికి అంటే వైన్కి యూజ్ చేయడానికి. సో ఇక్కడ జ్యూసెస్ లైక్ వైన్. సో మనం ఏంటిది, గ్రేప్స్ నుండి వచ్చేటువంటి జ్యూస్ని వైన్ తయారీలో యూజ్ చేస్తారట. ఎందుకు అట? దాంట్లలో షుగర్స్ అనేవి, న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఇది ఎగ్జాంపుల్, సినిమాలో నుండి కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఏదైతే ఏంది మనకు ఒక బిట్టు మార్కు రావాలి, అంతే. అట్లా పెట్టుకోండి. తర్వాత యాంటీబయాటిక్స్లో చూసుకున్నట్లయితే సమ్ మెడిసిన్స్ దట్ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్, అంటే బ్యాక్టీరియా విచ్ కాజెస్ డిసీజ్. యాంటీబయాటిక్ అంటే ఏంటిది? ఏదైతే మనకు మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా మనకు ఏవైతే హార్మ్ఫుల్ ఉంటాయో, ఏదైతే డిసీజ్కి కారణం ఉంటాయో వాటిని చంపడానికి ఉపయోగపడేవే మనకు యాంటీబయాటిక్స్. దీస్ యాంటీబయాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రోయింగ్ స్పెసిఫిక్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఫంగి. ఇవి ఎట్లా పెరుగుతాయట? ఏదైనా మనకు కొన్ని స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము పెంచడం ద్వారా, ఎగ్జాంపుల్ ఫంగి, దానిలో నుండి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది తీసి యాంటీబయాటిక్ అనేది తయారు చేస్తారు. ఓకే, తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ చూద్దాం. పెన్సిలిన్, టెరాసిలిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, ఇవన్నీ కూడా కొన్ని మనకు యాంటీబయాటిక్స్. తర్వాత యాంటీబయాటిక్స్ హెల్ప్ ఇన్ క్యూరింగ్ మెనీ బ్యాక్టీరియల్ డిసీజ్ లైక్ టైఫాయిడ్, గనేరియా, డయేరియా, టీబీ. అంటే ఏంటిది? ట్యూబర్సిలోసిస్కి ఫుల్ ఫామ్, టీబీకి ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. సిల్లీ క్వశ్చన్ అని మనకు అనిపించవచ్చు, కానీ సిల్లీ క్వశ్చన్ ఏది ఉండదు. కాబట్టి మనము ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ లైక్ సెప్టిసిమియా, విషపూరిత రక్తమట, అంటే వంటి వ్యాధులు కూడా ఇవి నివారణ చేస్తాయి. కాబట్టి మనకు ప్రొనౌన్సియేషన్లో అటు ఇటు కావచ్చు. మనకు బయాలజికల్ టర్మినాలజీ అనేది కొంచెం అది డిఫికల్టీ టర్మినాలజీ. సో వీ కెన్ అండర్స్టాండ్ బై ద రీడింగ్ ఆఫ్ 2 or 3 times. సో మీరు కూడా ఖచ్చితంగా అలా ఆ వేలోనే వెళ్ళాలి. ఓకే, తర్వాత యాంటీబయాటిక్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు కంట్రోల్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనకు ఎలాగైతే
క్యూర్ చేస్తాయో అలాగే మనకు జంతువులకు కానివ్వండి, మనకు ముక్కలకు వాటిని కూడా మనకు క్యూర్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం డూ యూ నో చూసుకున్నట్లయితే వి మస్ట్, ఇప్పుడు ఈ డూ యూ నో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం ప్రోగ్రామ్ తీసుకొచ్చినాం కదా డూ యూ నో. ఇదంతా కూడా మేము దాంట్లో మేము చేస్తాం. సో మీరు ప్రతి ఒక్క డూ యూ నో చదవలేరు, చదివినా కూడా మనకు అంత విజువలైజేషన్ ఉండదు కాబట్టి మేము తీసుకొస్తున్నాం. సో మన ఇన్స్టాగ్రామ్ని అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వి మస్ట్ యూజ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ బై ఏ క్వాలిఫైడ్ డాక్టర్. మనమాట ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్డ్ అంటే మనకు ఏదైనా మందులు రాస్తే అవి మాత్రమే వాడాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ యూజ్ యాంటీబయాటిక్స్ వితౌట్ కన్సల్టింగ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఇట్ మే హార్మస్. మనము నార్మల్గా బయట వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే ఇట్ కెన్ బి హార్మ్ఫుల్ అట. అంటే ఏంటిది, మనకు అది హాని కలిగించేటువంటి అవకాశాలు ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్స్ బ్లడ్ సెల్స్ విచ్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్సో కాస్ రెసిడెన్స్ టువర్డ్స్ యాంటీబయాటిక్స్. మనము అన్నెసెసరీగా నాకు కాలు నొత్తాంది, నాకు కడుపు నొత్తాంది, చేయి నొత్తాందని యాంటీబయాటిక్ తీసుకుంటాం. అది అప్పటికప్పుడు ఒక పెయిన్ కిల్లర్లుగా అయిపోతుంది. బట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. అది మన ఫ్యూచర్లో మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చాలా ఇబ్బంది పడతాం. అది కిడ్నీ మీద పడడం, దాని యొక్క ఎఫెక్ట్, దాని బ్లడ్ సెల్స్, మనము ఎనర్జీ బ్లడ్ సెల్స్ని కూడా అది చంపేయడం, అలాగే కొన్ని యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన బాడీలో, వాటిని కూడా చంపేయడం. సో ఇలా జరుగుతుంది. సో మనము సాధ్యమైనంత వరకు మనం యాంటీబయాటిక్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకు చాలా సివియర్గా ఉంది, ఓకే, వి కాంట్ స్టే లైక్ పేషెంట్ అన్నట్టు ఉన్నప్పుడే మనం యూజ్ చేయాలి దానికి. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ సమ్ టైమ్స్ దే మే కిల్ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇన్ అవర్ బాడీ టు. ఇప్పుడు నేను చెప్పిన కదా, అవి మనకు యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియా కూడా చంపేటువంటి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అన్నెసెసరీ అవసరానికి మించిన తీసుకోవద్దు, అవసరం ఉంటేనే తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్లో ద డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్. ఏంటిది, ద యాంటీబయాటిక్. పెన్సిలిన్ ఈజ్ ఒక యాంటీబయాటిక్. ఎవరు ఇక్కడ మనము చిన్నప్పటి నుండి అన్నిని మనం మర్చిపోతాం, కానీ కొన్ని అయితే మనం మర్చిపోము. దాంట్లలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్సిలియం స్పైసెస్ ఇన్హాబిటింగ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇన్ పెడిష్. ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, ద డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్ ద యాంటీబయాటిక్. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతను ఆర్మీ డాక్టర్. ఎప్పుడు వరల్డ్ వార్ 1 అప్పటి ఆర్మీ డాక్టర్. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సోల్జర్స్ డైడ్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ వుండ్స్. అప్పుడు ఉన్నటువంటి ఆ వార్లలో, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి మన సైనికులు, అంటే మన సైనికులు అని కాదు, అక్కడ ఉన్నటువంటి సైనికులు చనిపోతున్నారు వరల్డ్ వార్ 1లో. ఎందుకు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా వూండ్స్కి సంబంధించింది. సో ఇదేదో ఉంది, దానికి సంబంధించినటువంటి ఒక ప్రయోగం అయితే చేయాలి మనం అని చేసి పెన్సిలిన్ అయితే కనుక్కోవడం జరిగింది. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ద ఫంగస్ వాస్ ఐడెంటిఫై యాజ్ పెన్సిలియం నోటాటమ్. ఏంటిది, ఆ పెన్సిలియం నోటాటమ్ అనేటువంటిది ఒక ఫంగస్ని అయితే ఐడెంటిఫై చేసిండు. ద సబ్స్టాన్స్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ ఈస్ పెన్సిలియం వాస్ నేమ్డ్ పెన్సిలిన్. ఏదైతే మనకు ఫంగస్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి దాన్ని ఏంటిది మనకు ఫంగస్ పెన్సిలియం అంటాం. దాన్నే ఏం పేరు పెట్టిండు, పెన్సిలిన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ వాస్ అనౌన్స్డ్ ఇన్ 1929. చూసుకున్నట్లయితే నెక్స్ట్ డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాస్ అవార్డెడ్ 1945లో. అతనికి ఏమొచ్చింది, మనకు నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది. అలాంగ్ ద అదర్ సైంటిస్ట్ నేమ్లీ డాక్టర్ హవర్డ్ ఫ్లోరీ అండ్ డాక్టర్ ఇన్స్టన్ బి చైన్. ఇతని ముగ్గురికి అయితే, ఈ ముగ్గురితోటి కలిసి అయితే ఆయనకు అవార్డ్ అనేది జరిగింది. ఓకే, తర్వాత పెన్సిలిన్ హెల్ప్డ్ డిస్కవర్ యాంటీబయాటిక్స్ లైక్ ఏంటిది, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. ఇలాంటి మనకు యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ఏది హెల్ప్ అయిందట, పెన్సిలిన్ అనేది హెల్ప్ అయింది. ఓకే, ఇక్కడ మనం మెయిన్లీ డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు డాక్టర్ హవర్డ్ ఫ్లోరీ, అలాగే డాక్టర్ బి ఎన్స్టైన్ చైన్, వీళ్ళ ముగ్గురికి అయితే మనకు రావడం జరిగింది. ఏంటిది, 1945లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇది ఉంది, నేను ఫస్ట్ డూ యూ నోలో చూపెట్టాను కదా, ఏంటిది డాక్టర్ రొనాల్డ్ రాయ్స్కి సంబంధించింది చూసాం.
ఇది కూడా నేను పెడతాను. డూ యూ నోకి సంబంధించి దాని బొమ్మ పెట్టేస్తాను. ఎవరు మన సుబ్బారావు గారి బొమ్మ. అలాగే ఇదంతా కూడా ఇన్వెంటర్ ఆఫ్ ఐరిస్ మెడిసిన్ అనే రెడ్ కలర్లో పెట్టేస్తాను. ఇదంతా కూడా వేరే బ్లూ కలర్ ఆర్ సంథింగ్ కలర్. ఎందుకు ఇవన్నీ అంటే రేపు నీకు విజువలైజేషన్ కావాలి. ఒక మంచి ప్రణాళిక లేనిది నువ్వు యుద్ధం చేయలేవు. తెలుగు మీడియం వాళ్ళకు ఇసుకేస్తే రాలేనంత రిసోర్స్ ఉన్నాయి. మేడారం జాతరలో ఇసుకేస్తే ఎక్కడైతే రాలేదో మన తెలుగు మీడియం మిత్రులకైతే ఇట్లా ఇసుకేసినాం అనుకో ఏడబడితే ఆడ బుక్కులే ఉన్నాయి, కానీ మనకు లేవు. కాబట్టి మనకు మనం తయారు చేసుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు ఒక మీ ఫ్రెండ్గా మీకు ఒక మంచి మిత్రుడిగా నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కొడతారు. మీరు 8th క్లాస్ అంటే దాదాపు మనకు స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కూడా చూస్తున్నారు దీంట్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి. మీరు ఇస్తేనే మేము ఇంకా మంచిగా చేస్తాం. ఓకే. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువారు. వాస్ బోర్న్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇండియా. హీ డిస్కవర్డ్ సమ్ యాంటీబయాటిక్స్ లైక్ ఇక్కడ కొన్ని యాంటీబయాటిక్స్ అయితే మనకు తయారు చేసిండు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ వన్ ఏంటిది టెట్రాసైలిన్ అనేటువంటి దేనికి సంబంధించింది విచ్ క్యూర్ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ప్లేగ్యూ, ట్యూబర్సిల్స్. టీపీటీ స్కూల్స్ మీకు దాదాపుగా ఈ వరంగల్ జిల్లా వాళ్ళకి తెలుసు, కొన్ని వేరే జిల్లాలలో కూడా ఉన్నాయి టీపీటీ స్కూల్స్. కాబట్టి ఏంటిది మనకు టైఫాయిడ్, ప్లేగ్యూ, ట్యూబర్సిల్స్ ఇట్లా 3 ఒక కోడ్ పెట్టుకోండి, తప్పేమున్నది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇదే సేమ్. నెక్స్ట్ వ్యాక్సిన్కి సంబంధించింది చూద్దాం. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటిదో చూద్దాం. ద వీక్ ఆర్ డెడ్ disease causing microorganisms which are administered in our bodies are called vaccine. The weak or dead disease మనము మన బాడీలో ఉన్నటువంటి నార్మల్గా నేను చెప్పేస్తాను వినండి. మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ ఉంది, దాన్ని వీక్ అయినా చేయాలి, దాన్ని చంపి పడేయాలి. ఏం చేయాలి? దాన్ని వీక్ అయినా చేయాలి, దాన్ని చంపి పడేయాలి. ఓకే. నెంబర్ 1 పాయింట్. మన దాంట్లో ఒక డిసీజ్ ఉంది, దాన్ని మనము నెంబర్ 2 ఏంటిది మనం వీక్ అయినా చేయాలి, దాన్ని చంపేపడేయాలి. ఓకే. నెక్స్ట్ ద వీక్ ఆర్ డెడ్ డిసీజ్ కాసెస్ మైక్రో ఆర్గానిజం విచ్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ అవర్ బాడీస్ ఆర్ కాల్డ్ వ్యాక్సిన్. ఏంటిది? ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తాం కదా, అది ఏం చేస్తుంది? దాన్ని చంపేస్తుంది, లేకపోతే వీక్ చేస్తుంది. మన దాంట్లో ఉంది ఆల్రెడీ ఒక రోగం, ఆ రోగానికి కావాల్సింది ఏంటిది? ఒక మందు. ఆ మందునే వ్యాక్సిన్ అనుకో. అర్థమైందా? దాన్ని వీక్ అయినా చేస్తుంది, దాన్ని చంపైనా చంపుతుంది. ఓకే. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ అంటే నేను నార్మల్గా ఇట్లా రాసుకున్నా. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాం, ఎగ్జాంపుల్ ఏంటిది కరోనా, కోవిషీల్డ్లో ఇంకా కోవాక్సిన్ వేసుకున్న తర్వాత అప్పుడు అది పనిచేస్తుందా? లేదు. నీకు రేపటి కోసం ఈరోజు చేస్తున్నటువంటి కష్టమే మనకు వ్యాక్సిన్ లెక్క. మనం రేపటి జాబ్ కోసం ఈరోజు ఎట్లా ప్రయత్నం చేస్తున్నామో రేపటి రోగం రాకుండా ఉండడానికి ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవాలి. అర్థమైందా? ఆ ఇన్ఫర్మేషన్ అదంతా స్టోర్డ్ అయి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో దాన్ని టపీ అని పేలుస్తుంది. మనం డిఎస్సి ఎప్పుడు వస్తుందో దాన్ని టపీ అని కొట్టేసి జాబ్ తెచ్చుకుంటాం కదా, అట్లా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వీక్ ఆర్ డెడ్ ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ వ్యాక్సినేషన్. ఏంటిది? దానికి ఆ ప్రాసెస్ని ఏమంటాము మనము? వ్యాక్సినేషన్ అని అంటాము. ఓకే. ప్రొటెక్ట్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఎప్పుడో కరోనా వచ్చిన దానికోసం మనం ఈరోజు కోవిషీల్డ్ అవి వేసుకుంటున్నాం. కాబట్టి ఇది అంతా కూడా లాంగ్ టైం ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది. తర్వాత మనము పోలియో డ్రాప్స్ మనము 5 ఇయర్ బిలో ఉన్నటువంటి పిల్లలైతే కంపల్సరీగా తీసుకోవాలి. అది మనము బయట కూడా చూస్తున్నాం, అలాగే మనము బుక్లో కూడా చూసాం. పోలియో డ్రాప్స్ అంటే ఏంటిది? టు ప్రివెంట్ పోలియో ఇన్ చిల్డ్రన్. పోలియో అనేది రాకుండా ఉండడానికి పోలియో డ్రాప్స్ అనేది వేస్తారు, అంతే, ఇంకేం లేదు. మనము నేషనల్ ఆబ్జెక్టివ్, మన జాతీయ యొక్క లక్ష్యం ఏంటిది? పోలియో ఫ్రీ సొసైటీ అనేది చూడాలి. ఓకే. తర్వాత మనము ఇక్కడ కొన్ని డూ యూ నో చూసుకుందాం. దానికి సంబంధించింది నేను ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది కూడా మనకు డూ యూ నో ప్రోగ్రాంలో వస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మేము చేస్తున్నాం కాబట్టి, ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాల్సింది. ఓకే. తర్వాత డాక్టర్ జోనాస్ సాల్క్ డిస్కవర్డ్ వ్యాక్సిన్ ఫర్ పోలియో ఇన్ 1952. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు మనకు. ఒకరేమో పోలియోను కనిపెట్టింది,
అంటే మనము టీకా అనేది కనిపెట్టారు. ఇంకొకరు ఏంటిది మనకు ఓరల్ పోలియో. ఓరల్ పోలియో అంటే ఏంటిది? మనం ఏమంటాం? చుక్కల మందు అంటాం కదా, అది. ఓకే, ఇక్కడ 2 అనేది ఉంది. ఒకటి మనము డాక్టర్ జోనాస్ సాల్క్. ఏంటిది మనము డాక్టర్ జోనాస్ సాల్క్ ఏం కనిపెట్టిండు? పోలియో కనిపెట్టిండు. ఎప్పుడు? 1952లో. తర్వాత హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఫ్రీలీ టు ఎవ్రీవన్, సో హీ నెవర్ పేటెంట్ హీస్ పోలియో వ్యాక్సిన్. అతనట ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా పోలియో అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే దీని మీద నేను పేటెంట్ రైట్స్ అనేవి తీసుకోను, ఎందుకంటే వేరేటోడు కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే తయారు చేసుకోవచ్చు అని అక్కడ మనకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ డిస్కవర్డ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇన్ 1957. ఇదేమో మనకు 1952, ఇదేమో 1957. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్. ఇక్కడ మనము ఒక ఎక్స్పెరిమెంట్ చూసుకున్నట్లయితే 1796లో ఒక కౌపాక్స్ వచ్చినటువంటి ఒక చిన్న అబ్బాయి, 8 years బాయ్ నుండి ఏం తీసుకున్నారంటే, ఇప్పుడు ఆ దద్దులు ఉంటాయి కదా, దద్దుల నుండి ఏం చేస్తున్నారు, ఆ చిన్న లిక్విడ్ అనేది తీసుకున్నారు. ఆ ఇంజెక్షన్ నుండి తీసుకొని ఏం చేసిండు, ఒక వ్యక్తికి మనము ఇంజెక్షన్ చేయడం జరిగింది. చేసినాక ఏం చేస్తారు, ఆ ఇంజెక్షన్ చేసినటువంటి వ్యక్తికి స్మాల్ పాక్స్ రాలేదు. వచ్చేటువంటి ఆస్కారాలు ఉన్నాయి, అంటే ఫ్యూచర్లో వస్తాయి. ముందే ఇంజెక్షన్ చేసిర్రు. వచ్చినప్పుడు ఏం చేసింది, ఇంజెక్షన్ ఏదైతే వేసామో అది దాన్ని అంటే ఆపేసింది అన్నట్టు. ఆ స్మాల్ పాక్స్ వచ్చేటువంటి ఆ డిసీజ్ని ఈ కౌపాక్స్ నుండి తీసుకున్నటువంటిది అది ఆపేసింది. కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చూసుకోవాలి అంటే, స్మాల్ పాక్స్ రాకుండా ఉండాలి అంటే కౌపాక్స్కి సంబంధించినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అందరినీ దాంట్లో తీసుకోవాలి. అంటే దాన్ని స్మాల్ పాక్స్ని కౌపాక్స్ అనేది ఆపుతుంది. అంటే ఇది ఒక టీకా, వ్యాక్సిన్ అనేది తయారైపోయింది అని ఎవరు, డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ అనే వాళ్ళు అక్కడ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ పాక్స్కి సంబంధించినటువంటి మనకి ఇక్కడ వ్యాక్సిన్ ఏంటిది, కౌపాక్స్ పస్టేల్ అనేటువంటిది. ఓకే, తర్వాత కొన్ని డిసీజెస్ చూద్దాం. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, హెపాటైటిస్, తర్వాత ట్యూబర్చులోసిస్ అంటే టీబీ, మామ్స్, డిప్తేరియా, మూంపింగ్ కాఫ్, మీల్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి క్యూర్ అయిపోతాయని ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ అనేది వ్యాకా అనేటువంటి వర్డ్ నుండి అయితే వచ్చింది. వ్యాకా అంటే కౌ. ఓకే, తర్వాత నైట్రోజన్ మన ఎర్త్కి సంబంధించింది. ఇప్పుడు నైట్రోజన్ అనేది 78% ఉంది. మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ రైజోఫియం, నోస్టా, తర్వాత అనాబినా, తర్వాత అజటో బ్యాక్టర్, ఇవన్నీ కూడా నార్మల్ మనకు మైక్రో ఆర్గానిజమ్స్. తర్వాత నోట్ ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ నైట్రోజన్ టు ప్లాంట్స్. ఇవేంటి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది ఇస్తుంది. ఓకే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఏమిస్తాయి, ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, రైజోబియం బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ రూట్ నోడల్స్ ఆఫ్ పీ ఫ్యామిలీ. చిక్కుడు జాతికి సంబంధించి మనము రూట్ నోడల్ అంటే రూట్, ఇప్పుడు ముద్దు పెడతాను, ఇగో ఇది, దీంట్లోనే రైజోబియం అనేది ఉంటుంది. ఇది మనము ఆల్రెడీ 6th 7th క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. తర్వాత రూట్ ఆర్ పీ ఫ్యామిలీ ఆర్ లెగుమినాసెస్ ప్లాంట్స్ సచ్ యాస్ పీ, గ్రౌండ్ నట్స్ ఫిక్స్ నైట్రోజన్. ఇది నార్మల్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఏదైనా కూడా చిక్కుడు జాతి కానివ్వండి, పప్పుకు సంబంధించింది ఏదైనా, దాంట్లో ఏముంటుంది మనకు, రైజోబియం అనేది ఇక్కడనే ఉంటుంది, నైట్రోజన్ కూడా అక్కడనే ఉంటుందని, అంటే అక్కడ ఆ నైట్రోజన్ అనేది ఫిక్స్ చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైజోబియం అనేది మనము ఏం చేస్తుంది, నైట్రోజన్ని నైట్రేట్గా మారుతుంది. నైట్రేట్ని నైట్రోజన్ నుండి ఏం మారుస్తుంది, రైజోబియం. నెంబర్ 1, రైజోబియం అనేది నైట్రోజన్ని నైట్రేట్గా మారుతుంది, అదొకటి. ఇది డిఎస్సి 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, ఇది వస్తుంది అనేది కాదు. ఇది నేను నార్మల్గా అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయ, జస్ట్ స్లైడింగ్గా లాస్ట్కి ఒక నిమిషం అట్లా పెడతా, చూసుకోండి మీరే. ఓకే, తర్వాత ప్లాంట్స్ యూస్ దిస్ నైట్రేట్స్. ఏంటిది, ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైజోబియం అనేది ఏంటిది, ఈ కింద ఈ నూడిల్స్లలో ఉంటుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది, రైజోబియం అనేది నైట్రోజన్ని నైట్రేట్గా మారుస్తుంది. ఓకే, నెంబర్ 3 ఏంటిది, ఆ నైట్రేట్నే మనము ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తాయి. అయిపోయింది, 3 పాయింట్లు. ప్లాంట్ గివ్స్ దిస్ షెల్టర్ టు రైజోబియం.
ఆ ప్రాసెస్ ఏమంతా కూడా మనము రైజోబియంకి షెల్టర్గా ఇస్తుంది. ది కోఆపరేట్ ఈచ్ వన్ అనదర్, కోఆపరేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ సింబసిస్. ఇది కూడా మనకు టెట్ అండ్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఆ ప్రాసెస్ని అంతా ఏమంటాము, ఒకరినొకరు కోఆపరేషన్ అంతా సింబసిస్ అని అంటాం. ఈ లెసన్ ఎందుకు ఇంత లేట్గా అవుతుందంటే లెసన్ బట్టి ఉంటుంది. ఒకటేమో 10 నిమిషాలు అవుతుంది, ఒకటేమో 20, 30, 40 గంట చెప్పలేం. 8th క్లాస్ సోషల్స్ అయితే ఇంకా ఘోరంగా మారిపోతాయి, కాబట్టి మనం చెప్పలేం. ఓకే, మనము ఇక్కడ వాట్ ఈస్ బీటీ. బీటీ స్టాండ్స్ ఫర్ బ్యాసిలస్ థరింజెన్సిస్. ఓకే, విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా. ఇది ఒక బ్యాక్టీరియా నేమ్ అట. ఓకే, మనము బీటీకి ఇది ఎక్స్పాండ్ అంటే దానికి అబ్రివేషన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ టాక్సిన్ విచ్ కిల్స్ పెట్స్ ఆన్ ప్లాంట్స్ ఆర్ క్రాప్స్. ఏంటిది అదట, బీటీ అనేదట ఒక బ్యాక్టీరియం కదా. ఆ బ్యాక్టీరియం ఏం ప్రొడ్యూస్ చేస్తుందట, ఒక టాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటిది, పెట్స్ ఆన్ ప్లాంట్స్ ఆర్ క్రాప్స్. మన మొక్కలు లేకపోతే మన పంటకు సంబంధించినటువంటి పెట్స్ ఉంటాయి కదా. పెట్స్ అంటే ఏంటిది, మనకు దానికి సంబంధించినటువంటి ఏమైనా హార్మ్ఫుల్గా ఉండేటువంటి పెట్స్ ఉన్న దానికి కిల్ చేయడానికి ఇది ఒక యూజ్ అవుతుంది. అది ఏం యూజ్ అవుతుంది, టాక్సిన్ అనేటువంటి ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అది యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ద బ్యాక్టీరియం ఈస్ యూజ్డ్ యాజ్ బయో పెస్టిసైడ్. ఇది ఆ బ్యాక్టీరియం అనేది ఒక బయో పెస్టిసైడ్ కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇన్ ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ దిస్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ జెన్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియం అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద క్రాప్ ప్లాంట్స్. దీంట్లో నుండి మనము ఏం చేస్తారు, ఒక జెన్ని అంటే నార్మల్గా ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాని నుండి తీసి ఒక చిన్న సీడ్స్ క్రాప్ ప్లాంట్స్గా కూడా మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ పెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్. ఇట్ షోస్ సివియర్ ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. డిస్కస్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ బీటీ ఇన్ యువర్ క్లాస్. మనము బీటీ పత్తి అనేది ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నటువంటి విలేజర్స్కి అది కూడా 5 నుండి 6 సంవత్సరాలు వెనకాల ఉండేటువంటి రైతులు వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది బీటీ పత్తి అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాకెట్లు వస్తాయి కదా, దాంట్లలో ఒక చిన్న ప్యాకెట్ వచ్చేది తెలుసా, గుర్తుకొచ్చిందా, అదే బీటీ పత్తి, అంతే, ఇంకేం లేదు. ఓకే, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిందే ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజెస్ ఆర్ కాల్డ్ ప్యాథోజెన్స్. ఎంటర్ ఇన్ అవర్ బాడీ త్రూ ఎయిర్ వి బ్రీత్, వాటర్ వి డ్రింక్, తర్వాత ఫుడ్ వి టేక్ ఎక్సెట్రా. యానిమల్స్, ఇన్సెక్ట్స్ కూడా. మనము ఏదైతే డిసీజ్కి కారణమయ్యేటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటాము, ప్యాథోజెన్స్ అని అంటాము. తర్వాత కమ్యూనల్ డిసీజెస్, కఫ్, టవ్, కోల్డ్ బై ఎయిర్. తర్వాత మొలిషన్స్ అంటే ఏంటిది, మనకి ఇప్పుడు దగ్గు వస్తుంది, తర్వాత ఏమొస్తుంది మనకు, కోల్డ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా బై ఎయిర్ నుండి, అలాగే ఫిజికల్ కాంటాక్ట్ నుండి వస్తుంది. ఇన్సెక్ట్స్ త్రో వెక్టార్స్, హౌస్ ఫ్లైస్, మస్కిటోస్. దానికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకుంటాం. నేను ముందే చెప్తున్నానండి, మిస్టేక్స్ అనేవి సహజం. నేను మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే వినండి. ఓకే, లర్నర్ జోన్ స్టైల్ ఇట్లనే ఉంటుంది. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వినండి, లేకపోతే లేదు. ఓకే, తర్వాత కొన్ని కమ్యూనల్ డిసీజెస్ చూసుకుందాం. కామన్ కోల్డ్, స్వైన్ ఫ్లూ, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, కంజక్టివిటీస్, టైఫాయిడ్, ట్యూబర్సిలిస్, చికెన్ గున్యా, ఇవన్నీ కూడా కమ్యూనల్ డిసీజెస్. తర్వాత ద మైక్రో ఆర్గానిజం ప్లాస్మోడియం అనేటువంటి ఒక మలేరియాకి కారణమవుతుంది. ఈ ప్లాస్మోడియం అనేటువంటి ఒక ఆర్గానిజం మలేరియాకి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో వెక్టార్. ఇప్పుడు మనం అప్పుడు డూ యూ నోలో నేర్చుకున్నాం కదా, ఆ డూ యూ నో అనేది ఏడు నుంచి తీసుకొచ్చినా కూడా చెప్తా. ఈ ఫీమేల్ మస్కిటో యొక్క వెక్టార్ నుండి ఈ ప్లాస్మోడియం అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి దేనికి కారణం, మలేరియా డిసీజ్కి కారణం అవుతుంది. ఓకే, ఇగో ఇదే ఆడదోమ మళ్ళీ మగదోమ కాదు. ఓకే, మగదోమ ఎక్కడ ఉంటుంది, ఆడదోమ అంటే ఇక ఇట్లా మలేరియా కారణం అవుతుంది. మగదోమ మనకు చెట్లు, గడ్డి అట్లా ఉంటుంది, అవి ఏం హానికరం చేయవు, మంచిది కదా అవి మగదోమలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాంథ్రాక్స్ అనేది క్యాటిల్, షీప్, గోట్, హ్యూమన్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్కి సంబంధించింది. వైరల్ డిసీజ్కి సంబంధించి ఎక్కడి నుండి వస్తాయి, మనకు ప్రౌన్స్, ఫిషెస్ నుండి వస్తాయి. తర్వాత ఫౌల్ ఫాక్స్
సెప్టిసిమియా అనేటువంటి డిసీజ్, తర్వాత బర్డ్ ఫ్లూ. మనము ఈ కరోనా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ 2025 నుండి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ముందుకు వెళ్తే బర్డ్ ఫ్లూ అనేది మనకు కోళ్ళల్లో వచ్చింది, చికెన్ తినద్దు అది ఇది అని అన్నాం కదా. సో మనకు ఆల్రెడీ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో బర్డ్ ఫ్లూ గురించి ఇచ్చారు చిన్నగా. ఓకే, తర్వాత రబీస్ అనేది డాగ్స్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ అనేది మీరే కొంచెం మంచిగా చదువుకోండి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఈ టేబుల్ని ఒక మంచి జిరాక్స్ అనేది తీసుకోండి, మీరే దీన్ని స్టిచ్ చేసుకోండి. ఓకే, దాంతోపాటు ఈ టేబుల్ కూడా చూసుకోండి. ఓకే, ఇవి రెండు కూడా నేను ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోగా, మీరు నెక్స్ట్ చూసుకోండి. కానీ ఇప్పుడు దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యాస్ట్రేషన్ అనేది చూద్దాం. ఇక్కడ 72 degrees సెల్సియస్లో 15 to 30 minutes మనము దాన్ని హీట్ చేసినట్లయితే సడన్లీ చిల్డ్ అండ్ స్టోర్డ్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మయోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇదంతా ఈ ప్రాసెస్ని అంతా కనుక్కున్నది ఎవరు అంటే లూయిస్ ప్యాస్చర్ కాబట్టి ప్యాస్చరైజేషన్ అనేటువంటి పేరు వచ్చింది. నెక్స్ట్ HTST అంటే దానికి సంబంధించింది హై టెంపరేచర్ షార్ట్ టెంపరేచర్ ప్యాస్ట్రేషన్. ఓకే, నోట్: Lazzaro Spallanzani is the first person to prove experimentally that microorganisms could be killed by boiling. అంటే బాయిలింగ్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చంపడం జరుగుతాయి అనేటువంటి కనిపెట్టింది ఎవరు? లాజరో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్యాస్ట్రేషన్ అంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కిల్ అయిపోతాయి అంతే. తర్వాత హౌస్ ఫ్లైస్ క్యారీ ఆల్సో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కెన్ స్ప్రెడ్ డిసీజ్ లైక్ టైఫాయిడ్, కలేరా, డయేరా ఎక్సెట్రా. ఇవి ఇప్పుడు మనము చెదారం అంతా కూడా మన ఫుడ్ మీద వస్తుంది కదా, దానికి సంబంధించింది. ఓకే, డాక్టర్ రొనాల్డ్ రాయ్స్కి సంబంధించి మనం ఫస్టే నేర్చుకున్నాం. మళ్ళీ చూడండి, ఇది దానికి సంబంధించింది డూ యూ నో. ఓకే, తర్వాత హౌస్ ఫ్లైస్ అనేది ఏంటిది? టైఫాయిడ్, కలేరా, డయేరా ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఓకే, తర్వాత ఈ డూ యూ నోకి సంబంధించి ఒక స్లైడ్ కూడా చేసాం. ఇదే మన ఫస్ట్ స్లైడ్. ఈ డూ యూ నో ప్రోగ్రాంలో క్లాస్ట్రీడియం బొటులినియం అనేటువంటి బ్యాక్టీరియా which is widely responsible for causing food poisoning. The disease is known as botulism. మనకు ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి డిసీజ్ ఏంటిది? బొటులిజం. ఏ బ్యాక్టీరియా కారణమవుతుంది? క్లాస్ట్రీడియం బొటులినియం అనేటువంటి బ్యాక్టీరియా కాజ్ అవుతుంది. ఓకే, ఈ రొనాల్డ్ రాయ్స్ గురించి అయితే మీరు బ్రీఫ్గా నేర్చుకోండి. దీనికి సంబంధించినటువంటి లెసన్ అయితే అయిపోయింది. ఓకే, ఇది మీకు సంబంధించి ఇట్లా ఉంటుంది. మీరు ఒక్కసారి చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.